మీరు దేవునికి దగ్గర కావాలనుకుంటున్నారా? ప్రార్థిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. కానీ ఇంకా దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందా? దేవునితో సహవాసం సాధ్యమయ్యే ఒకే ఒక్క మార్గం ఏమిటో తెలుసా? ఈ రోజు ధ్యానంలో యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ఎందుకు కేంద్ర స్థానంగా ఉందో తెలుసుకుందాం. జూన్ 28 అలసిన వానికి ఊరడించు మాటలు బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ వందనములు. ఈ రోజు వాక్యం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజు దేవుని వాక్యం మన దృష్టిని ఒక గొప్ప సత్యం వైపు మళ్లిస్తోంది. అదే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం నూతన సృష్టిని చూస్తాము. అక్కడ పాతవి గతించిపోయాయి. పరలోక యెరూషలేము గొర్రెపిల్ల భార్యగా ప్రత్యక్షమవుతుంది. ఆ మహిమ గల పట్టణంలో ప్రవేశించేవారెవరు? తమ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడిన వారు, గొర్రెపిల్ల వెలుగులో నడిచేవారు, గొర్రెపిల్లనే తమ పునాదిగా చేసుకున్నవారు. ఈ సిద్ధపాటు అంతా ఒకే మూలం నుండి వచ్చింది. అదే యేసుక్రీస్తు రక్తము. నిర్గమాకాండములోని మందసము ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక అద్భుతమైన సూచన. అది తుమ్మకర్రతో చేయబడింది. అలాగే ప్రభువు మనలాంటి మనిషిగా వచ్చిన విషయాన్ని సూచిస్తోంది. ఇంకొక విషయం ఏంటంటే అది లోపల మరియు వెలుపల బంగారంతో కప్పబడింది. ఇది ఆయన సంపూర్ణ మానవుడు కాక సంపూర్ణ దేవుడని తెలియజేస్తోంది. మందసము మీద ఉన్న కరుణాపీఠము మీద రక్తము ప్రోక్షించబడేది. ఆ రక్తము వైపే కెరూబులు ఎల్లప్పుడూ చూస్తూ ఉండేవి. దేవుడు కూడా అక్కడి నుండే మాట్లాడేవాడు. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతోంది. దేవునితో నిజమైన సహవాసం మన మంచితనం వల్ల కాదు, మన సేవ వల్ల కాదు, మన నీతి వల్ల కూడా కాదు. కేవలం యేసుక్రీస్తు రక్తము వల్ల మాత్రమే. ఆ రక్తము మనలను శుద్ధి చేస్తోంది. ఆ రక్తము మనలను దేవునికి దగ్గర చేస్తోంది. ఆ రక్తము సాతాను యొక్క ఆరోపణలను మౌనం చేస్తోంది. ఆ రక్తము వలనే మనం దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడగలుగుతున్నాము. అందుకే దేవుని వాక్యం మన చూపును ఎల్లప్పుడూ గొర్రెపిల్ల వైపు మళ్లిస్తుంది. నూతన సృష్టి యొక్క ఆశీర్వాదములు, దేవుని మహిమ, ఆయనతో నిత్య సహవాసం ఇవన్నీ కూడా గొర్రెపిల్ల రక్తము ద్వారా మనకు లభించాయి. మన హృదయంలో మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా చూపు నా బలహీనతల మీద ఉందా, లేక నన్ను విమోచించిన యేసు రక్తము మీద ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాలుడు మట్టిలో ఆడుకుంటూ పూర్తిగా మురికిగా అయిపోయాడు. ఇంటికి వచ్చినప్పుడు అతని తండ్రి అతనిని గదిలోనికి అనుమతించడం లేదు. ముందుగా ఆ బాలుడికి స్నానం చేయించాడు, శుభ్రపరిచాడు, తర్వాత ప్రేమగా తన దగ్గరకు తీసుకున్నాడు. అదే విధంగా పాపము మనలను దేవుని సన్నిధికి అనర్హులుగా చేస్తోంది. కానీ యేసుక్రీస్తు రక్తము మనలను కడిగి శుద్ధి చేస్తోంది. అప్పుడు దేవుడు మనలను తన సన్నిధిలోనికి ఆహ్వానిస్తాడు. సమస్య మన దగ్గరికి రాకుండా ఉండడం కాదు, కానీ మనలను శుద్ధి చేసే మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా కొరకు సిలువపై చిందింపబడిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమునకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా పాపములను క్షమించి మమ్మల్ని శుద్ధి చేసి మీ సన్నిధిలో నిలబడే అర్హతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, మా చూపు ఎల్లప్పుడూ గొర్రెపిల్లపై నిలిచి ఉండునట్లు సహాయము చేయము. మీ రక్తము యొక్క విలువను మరింతగా అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయము. మీతో లోతైన సహవాసములో నడిచే కృపను ప్రసాదించుము. ప్రభువైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.